స్రవంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మంది వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం కేవలం రైతులను దగా చేయడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో పూనుకుంది. ఆ రోజు మన దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నేరుగా రైతులకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో హెచ్ఆర్సీ కెనాల్ ద్వారా రైతులకు నీళ్లు తీసుకుని రావడం జరిగింది. ఆ రోజే మన రాజశేఖర రెడ్డి గారు 90% ఈ హంద్రీనివా కాలువ పనులను చేపట్టడం జరిగింది. కేవలం ఈరోజు ధనాపేక్షతో కూటమి నాయకులు వారి యొక్క జేబులను నింపుకోవడానికి ఈ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా నీళ్లు తెచ్చుకొని వస్తున్నామని పదే పదే ప్రజలకు ప్రగల్భాలు పలుకుతున్నారు. దయచేసి ఎక్కడా కూడా రైతులను కాపాడుతున్నటువంటి నేచర్ ఈ తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు కాంట్రాక్టులు చేసి వాళ్ళు పర్సంటేజ్ తీసుకొని డబ్బుకు ఆశపడి కుక్కుర్తిపడి జనాలను ఈరోజు మోసం చేస్తున్నారు. ఇంతకు మునిపే 2 సంవత్సరాలలో 2,70,00,000 రూపాయలు ఎంఎస్ రాజు గారు హంద్రీనివా కాలువ ద్వారా జంగిల్ క్లియరెన్స్ అనే దానికి అమరాపురం వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అయ్యా ఎంఎస్ రాజు గారు, మీరు నిజంగా మీ యొక్క ధనాపేక్షకు పాల్పడుతున్నారే కానీ ప్రజలకు ఏ ఒక్కటి మంచి చేయనటువంటి దుర్మార్గ ప్రభుత్వం మీది, మీ నాయకులది, మీ మంత్రివర్గంది అని ఈరోజు తెలియజేస్తున్నాను. ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో బుద్ధున్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఇందులో సీఫేస్ రాకుండా దీనిని కాలువ ప్లాస్టింగ్ పనులను చేస్తున్నారు. కేవలం వాళ్ళు నాయకులకి కాంట్రాక్ట్ కావాలా, డబ్బులు కావాలా, వాళ్ళు తండ్రి కావాలా, వాళ్ళు ప్రయాసాలకు వచ్చి వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఈరోజు లైన్ ఇంపని చేస్తున్నారు. అయ్యా నేను ఒక్కటే మీ మంత్రివర్గానికి కానీ మీ సహచర ఎమ్మెల్యేలకు కానీ అడుగుతున్నాను. మీరు నిజంగా 3 సంవత్సరాలలో మడక్సిర చెరువుకు నీళ్లు తీసుకొని వస్తానంటే అది ఎక్కడా కూడా కుదరనటువంటి పని. కేవలం జనాలను మోసం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే మీరు ఎన్నికల సందర్భంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు, మోసం చేసినారు, ఎక్కడా ఇవ్వలేదు. అందుకోసమే మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ప్రజల మనిషి, ఖచ్చితంగా 2029లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి తీరుతారు. అప్పుడు నేరుగా మడక్సిరకు పెనుగొండ హిందూపురం కాక నేరుగా బైపాస్ కెనాల్ ద్వారా మడక్సిర ప్రాంతానికి నీరు తీసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.